శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. అశ్వమేధాది శతక్రతు యాగాలు చేస్తే కలిగేటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి రోజులు ఫిబ్రవరి 14 నుంచి 18 దాకా. ఈ 5 రోజుల కాలం పాటు మీరు ఉభయ తెలుగు రాష్ట్రాలలో లేదా వివిధ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భద్రాద్రి దివ్యక్షేత్రానికి రండి. కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో కల్పవృక్ష లక్ష్మీ నారసింహ యజ్ఞరాజం 9 లక్షల గోమయ సమిధలతోటి భారతదేశంలో మరెప్పుడు అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగనటువంటి విధంగా సాక్షాత్తుగా స్వామి యొక్క దివ్య సన్నిధిలో ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞాన్ని దర్శించిన, యజ్ఞ సమయంలో ప్రదక్షిణ చేసిన, యజ్ఞంలో మన చేత్తోటి గోమయ సమిధలని హోమంలో వేసిన మన పాపపు రాశులన్నీ కూడా ధ్వంసమవుతాయి. ఇంత వైభవోపేతమైనటువంటి యజ్ఞాన్ని దర్శించడం ఒక ఎత్తైతే, యజ్ఞం యొక్క వైభవాన్ని మనతో పాటుగా మనకు తెలిసినటువంటి నలుగురికి తెలియజెప్పడం కూడా అంతే విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క 5 రోజుల్లో యజ్ఞాన్ని దర్శించండి, యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించండి, సకల శుభాలను పొందండి. సర్వేజన సుఖినో భవంతు.